వితౌట్ గట్ మైక్రోబియోమ్ మనం అసలు ఫంక్షనే చేయలేం. మనమే లివింగ్ ఆర్గానిజమ్స్ అనుకుంటే మనం ఒక హోస్ట్, ఈ గట్ మైక్రోబియోమ్కి ఒక హోస్ట్ అనమాట. మనం ఒక సింబియోటిక్ రిలేషన్షిప్లో ఉన్నాం. అంటే అవి మన మీద డిపెండ్ అయి ఉంటాయి, వాటికి ఒక ప్లేస్ కావాలి బ్రతకడానికి. సో వీఆర్ హోస్టింగ్ దమ్. మనల్ని హోస్ట్ చేసినందుకు ఇన్ రిటర్న్ దే ఆర్ డూయింగ్ మెనీ బయోలాజికల్ యాక్టివిటీస్ అన్ అవర్ బాడీ. సపోజ్ కొన్ని ఫైబర్స్ని బ్రేక్ డౌన్ చేస్తే, మీరు తిన్న ఫైబర్ని బ్రేక్ డౌన్ చేసి అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలంటే గట్ మైక్రోబియోమ్ కావాలి. మీ బాడీకి ఇన్ఫ్లమేషన్ తగ్గియాలంటే గట్ మైక్రోబియోమ్ కావాలి. ఇన్ఫెక్షన్స్ని ప్రొటెక్ట్ చేయాలంటే కౌంటర్ ప్రోబయోటిక్స్ మన గట్లో ఆల్రెడీ ఉంటాయి, విచ్ ఆర్ కాల్డ్ ఎస్ గుడ్ మైక్రోబియోమ్. అవి ఆల్రెడీ ఉంటాయి. సో ఎవ్రీ ఫంక్షనాలిటీ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ సమ్వేర్ రిలేటెడ్ టు ద గట్ మైక్రోబియోమ్ అనమాట. వీ లివ్ ఇన్ ఎ సింబియోటిక్ రిలేషన్షిప్. అవి ఎంత హెల్తీగా మనం ఉంచుతామో మనల్ని అంత హెల్తీగా అవి ఉంచుతాయి. హాయ్, welcome to KC Talks, the series of podcasts on nutrition that we are doing with Vinisha Reddy గారు. మనం ఇప్పుడు అసలు గట్ అంటే ఏంటి, గట్ వెల్నెస్ అంటే ఏంటి తెలుసుకుందాం. హాయ్ వినీషా. హలో. ఫస్ట్ పాడ్కాస్ట్లో మీరు ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే స్పెషలైజ్డ్ డాక్టర్ ఆన్ గట్ లాగా యూనో హౌ వీ కెన్ కోరిలేట్ అలా చెప్పారు. ది ఎంటైర్ ఫంక్షనల్ న్యూట్రిషన్ is on gut wellness. Yeah, finding the root cause of your disease. And that root That cause is is concentrated all in is in gut. the gut. Yeah. అసలు గట్ అంటే ఏంటి Okay. అంటే నాకు వాట్స్ యువర్ గట్ ఫీలింగ్ అంటారు. ఆ గట్టు ఈ గట్టు ఒకటేనా ఫస్ట్ ఆఫ్ ఆల్? Yeah, yes. అవునా? ఎస్, మనము గట్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ని మనం గట్, ఒక కామన్ నేమ్తో పిలిచేది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ని గట్ అంటాం. గట్ ఫీలింగ్ అని ఎందుకంటామంటే గట్ ఈస్ కాల్డ్ ఎ సెకండ్ బ్రెయిన్. మీ బ్రెయిన్ ఎప్పుడైతే ఒక డెసిషన్ కన్ఫ్యూజన్లో ఉందనుకోండి, జనరల్గా వాడే టర్మ్ ట్రస్ట్ యువర్ గట్ ఫీలింగ్స్ అంటాం కదా. అవును. యూ రిమెంబర్ దిస్, వెన్ ఎవర్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ యూ వాంట్ టు బిలీవ్ యువర్ గట్ ఫీలింగ్. అరే నాకు గట్ ఫీలింగ్ వచ్చింది, సో అది కరెక్ట్ అయ్యి ఉంటుంది. సో వెన్ ఎవర్ యువర్ మైండ్ ఈస్ కన్ఫ్యూజ్డ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ గట్. దట్ ఈస్ వై గట్ ఈస్ కాల్డ్ అ సెకండ్ బ్రెయిన్. సో గట్ అండ్ బ్రెయిన్ ఆర్ వెరీ మచ్ ఇంటర్ కనెక్టెడ్. ఇప్పుడు ఎవరైనా మాకు గట్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తారు, జనరల్గా మీరు వినే ఉంటారు కదా, నాకు గట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మౌత్ నుంచి యానల్ రీజన్ దాకా ఈ ఒక హాలో ఆర్గాన్ అనమాట ఇది. దాన్ని మనం గట్ అంటాం. యువర్ మౌత్, తర్వాత ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, యువర్ యానల్ రీజన్, వీటన్నిటికీ కామన్గా వీ కాల్ ఇట్ అస్ గట్. ఇది మొత్తం గట్టే. యా. అండ్ ఈ గట్కి రిలేటెడ్ ఆర్గాన్స్ ఉంటాయి, లివర్, ప్యాంక్రియాస్ అండ్ గాల్ బ్లాడర్. అండ్ గట్కి ఫాదర్ ఆఫ్ యువర్ గట్ అని ఎవరైనా అంటే కనుక దిస్ ఇస్ ద న్యూ టర్మ్, లైక్ నేను బ్రెయిన్ అని చెప్తాను. ఫాదర్ ఆఫ్ ద గట్ బ్రెయిన్. యా, బ్రెయిన్ అని మనం చెప్పుకో. సో దీస్ ఆల్ ఆర్గాన్స్ ఆర్ టుగెదర్ కాల్డ్ as గట్. ఇవన్నీ మీరు ఇన్వెంట్ చేసినవా లేకపోతే ఫాదర్ ఆఫ్ గట్ నేనే అంటున్నాను, ఇట్స్ యువర్ బ్రెయిన్ అని. ఎప్పుడైనా మీరు గట్ అని చదివితే, గూగుల్లో చదివితే ఆర్గాన్స్ ఇవే వస్తాయి. యువర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్, లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాసే వస్తాయి. బట్ బీయింగ్ ఇన్ దిస్ స్పేస్ ఆఫ్ ఫంక్షనల్ న్యూట్రిషన్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ బ్రెయిన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గట్. ఓ యా. కానీ బేసికల్లీ గట్ అంటే నేను ఓన్లీ కోలన్ లేదా లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ వరకే గట్ అనుకునేవాడిని. These are all the parts of gut. Gastro intestine. Gastro is your stomach. మౌత్ టు యానల్ హోల్ వరకు అంతా గట్టే. Yeah, yes. Gastro అంటే స్టమక్, ఇంటెస్టైనల్, ఇంటెస్టైన్స్, ట్రాక్ట్. ఓ యా. సూపర్. సో ఇప్పుడు ఇది గట్. యా. సో ఈ గట్లోనే మన వెల్నెస్ అంతా ఉంది, గట్లోనే మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా ఉంది. ఇది యాక్చువల్లీ ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ దీని మీద చాలా ఎక్కువ దీని గురించి మాట్లాడారు. ఆ రోల్ ఇమ్యూన్ సిస్టమ్ is concentrated in the gut. in the gut అని. Yeah. ఇన్ని రోజులు ఏంటి పడుకున్నారా డాక్టర్స్ అంతా? See, ఇది మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన నోషన్ కాదు. లైక్ ఆల్ డిసీజెస్ బిగిన్ ఇన్ ద గట్ అన్నది ఒక కొత్తగా వచ్చిన నోషన్ కాదు. ఇది ఒక 100 years క్రితం గ్రీక్ మెడిసిన్లో ఫస్ట్ రిలీజ్ చేసుకున్న స్టేట్మెంట్, ఆల్ డిసీజెస్ బిగిన్ ఇన్ ద గట్. సో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎందుకు కొంతమందికి ఎక్కువగా లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, ఎందుకు కొంతమంది ఎర్లీగా రికవర్ అయ్యారు అన్న ఒక రీసెర్చ్ పార్ట్లో వీ కేమ్ టు నో దట్ దెర్ ఈస్ అ మోర్ ఎంఫసైజ్. ఇప్పుడు మనకి చాలా క్లియర్ కట్గా అర్థమైంది, దిస్ ఈజ్ ఆల్ కమింగ్ త్రూ ద ఇమ్యూనిటీ విచ్ యు ఆర్ హోల్డింగ్ బిఫోర్ ద కోవిడ్ పీరియడ్. కోవిడ్కి ముందున్న మీ హెల్త్ కన్సర్న్స్ని బట్టి మీ కోవిడ్కి ఇమ్యూనిటీ లైక్ వచ్చినా కూడా నాట్ టు ఎన్ ఎక్స్టెంట్
కొంతమందికి లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ ఇంకా కనిపిస్తున్నాయి, ఇట్ ఈస్ డిస్టర్బ్ దర్ గట్. కొంతమంది దే హ్యావ్ రికవర్డ్ వెరీ వెల్. సో దానికి జీరో డౌన్ చేసేలాగా అందరూ అర్థం చేసుకుంది ఏంటంటే మీ ఇమ్యూనిటీని బట్టి యువర్ రికవరీ ఆఫ్ కోవిడ్ హ్యాస్ డిపెండెడ్ అని కూడా మనం కంక్లూడ్ చేసుకున్నాం డ్యూరింగ్ దిస్ పీరియడ్. అలా చెప్పారు ఓపెన్గా డాక్టర్స్? There are many podcasts released where there is a connection between your previous levels of immunity which has protected you from the COVID. ఓ, సో ఈ గట్ ఇది పాయింట్. Yeah. మరి ఆ గట్ మైక్రోబియోమ్ అంటే ఏంటి? మీరు యూస్ చేశారు ఈ వర్డ్. Yeah. See, without gut microbiome, మనం అసలు ఫంక్షనే చేయలేం. మనమే లివింగ్ ఆర్గానిజమ్స్ అనుకుంటే మనం ఒక హోస్ట్, ఈ గట్ మైక్రోబియోమ్కి ఒక హోస్ట్ అనమాట. మనం ఒక సింబియోటిక్ రిలేషన్షిప్లో ఉన్నాం. అంటే అవి మన మీద డిపెండ్ అయి ఉంటాయి, వాటికి ఒక ప్లేస్ కావాలి బ్రతకడానికి. సో వీఆర్ హోస్టింగ్ దమ్. మనల్ని హోస్ట్ చేసినందుకు ఇన్ రిటర్న్ దే ఆర్ డూయింగ్ మెనీ బయోలాజికల్ యాక్టివిటీస్ అన్ అవర్ బాడీ. సపోజ్ కొన్ని ఫైబర్స్ని బ్రేక్ డౌన్ చేస్తే, మీరు తిన్న ఫైబర్ని బ్రేక్ డౌన్ చేసి అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలంటే గట్ మైక్రోబియం కావాలి. మీ బాడీకి ఇన్ఫ్లమేషన్ తగ్గియాలంటే గట్ మైక్రోబియం కావాలి. ఇన్ఫెక్షన్స్ని ప్రొటెక్ట్ చేయాలంటే కౌంటర్ ప్రోబయోటిక్స్ మన గట్లో ఆల్రెడీ ఉంటాయి, విచ్ ఆర్ కాల్డ్ ఎస్ గుడ్ మైక్రోబియం. అవి ఆల్రెడీ ఉంటాయి. సో ఎవ్రీ ఫంక్షనాలిటీ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ సమ్వేర్ రిలేటెడ్ టు ద గట్ మైక్రోబియం అనమాట. వీ లివ్ ఇన్ ఎ సింబియోటిక్ రిలేషన్షిప్. అవి ఎంత హెల్దీగా మనం ఉంచుతామో మనల్ని అంత హెల్దీగా అవి ఉంచుతాయి. కానీ అవి లేకుండా మనం ఉండలేము, మనం లేకుండా అవి ఉండొచ్చు కదా. ఎలా ఉంటాయి? వేర్ ఈజ్ ద హోస్ట్ ఫర్ ఇట్? ఎక్కడ బ్రతుకుతాయి వెళ్ళి? మనం కాకపోతే దానికి ఇంకెవడో హోస్ట్ ఉంటాడు. నో దీస్ ఆర్ ఇవాల్వింగ్. ఇవన్నీ కూడా మనకి మనం పుట్టే ముందు కన్నా మైక్రోబియం పుట్టింది. ఓ యా. సో వీ హోస్టెడ్. ఇవి డెకేడ్స్ నుంచి మనం హోస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. అవి వెళ్ళిపోతేనే మనకి ప్రాబ్లం. ఇంకా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఈకాలజీ. గట్ బయోమ్ లేకుండా మనిషి బ్రతకలేడు. నో ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఈకోసిస్టమ్ విచ్ వీ హావ్ క్రియేటెడ్. మీరు సింబియోటిక్ రిలేషన్షిప్ అన్నారు. అవును, ఇట్స్ ఎ సింబియోటిక్ రిలేషన్షిప్. అంటే our whole existence is because of the existence of microbiome. It's a part of existence. Rendu. We have our own systems, but gut microbiome is like a key. Superb. Yeah. మరి అలాంటి గట్ మైక్రోబియామ్ని ఎన్హాన్స్ చేయటమో లేకపోతే అది పాడైతే వచ్చే రోగాలు దీని గురించి మనం ఎక్కువ వినం కదా అసలు. వినము, బట్ నౌ ద అవేర్నెస్ బీన్ క్రియేటెడ్. ఇంతకుముందు ఇలాంటి గట్ ఇష్యూస్ అన్నవి చాలా తక్కువగా వినుంటారు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక 10 మెంబర్స్లో 2 మెంబర్స్కి ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ ఉండడం, 10 మెంబర్స్లో 5 మెంబర్స్కి ఒక యాసిడ్ రిఫ్లెక్స్, ఎసిడిటీ కండిషన్స్ ఉండడము, లేకపోతే ఇండైజెషన్ ఇష్యూస్ ఉండడం, ఏదో ఒకటి సంథింగ్ రిలేటెడ్ టు గట్ వచ్చిన తర్వాత దెర్ వాజ్ మోర్ అవేర్నెస్ అబౌట్ దిస్ గట్. అసలు అదేంటి మీ దృష్టిలో ఇప్పుడు బయటకు వచ్చిందా లేకపోతే ఇంతకుముందు ఎవరికి అర్థం కాక చెప్పలేదా? అది అర్థం కాక ఈ గట్ మైక్రోబియం డిస్టర్బెన్సెస్ అన్నవి మనకి లాస్ట్ డెకేడ్లో బాగా పెరిగిపోయినాయి అన్నవి నా ఒపీనియన్. ఎందుకంటే గట్ మైక్రోబియంని డిస్టర్బ్ చేసే మెయిన్గా ఫుడ్ చాయిసెస్. మీరు ప్రతిరోజు బయట వెళ్ళి ఫుడ్ తింటూ ఆయిలీ ఫుడో షుగరీ ఫుడో లేదా హోమ్ మేడ్ ఫుడ్ కాకుండా బయట ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళల్లో వెంటనే ఈ గట్ మైక్రోబియం డిస్టర్బెన్సెస్ కనిపించవు. సో ఆ ఇన్ఫ్లమేషన్ మెల్లమెల్లగా వెళ్ళి ఇట్ స్టార్ట్ డిస్టర్బింగ్ యువర్ గట్ మైక్రోబియం. వన్ ఫైన్ డే మెల్లమెల్లగా మీకు అనిపిస్తుంది నాకు కొంచెం యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంది, కొద్దిగా ఎసిడిటీ వస్తుంది, ఒకరోజు కాన్స్టిపేటెడ్గా అనిపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే నార్మల్ డైట్ తీసుకుంటే నార్మల్గా అనిపిస్తుంది. ఇలా ఒక ఫేజ్ వైజ్ యు ఆర్ డిస్టర్బింగ్ ద గట్ మైక్రోబియం. వన్ ఫైన్ డే దానికి ఒక డిసీజో డిజార్డర్ పేరు దొరుకుతుంది మీకు. ఇప్పుడు మీకు చిన్న చిన్న డిస్కంఫర్ట్స్ ఉన్నాయనుకోండి, యూ డోంట్ గో టు యర్ డాక్టర్ కదా. సో ఆ చిన్న చిన్న డిస్కంఫర్ట్స్, వాట్ ఆర్ దిస్ సిమ్టమ్స్ సేయింగ్ టు యువర్ బాడీ? మీకు యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది, ఎసిడిటీ ఉంది, ఇవి ఎన్ని సిమ్టమ్స్ మీ బాడీ ఎందుకు చూపిస్తుందంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ టు డిస్టర్బ్ ఇట్. అది కమ్యూనికేట్ చేస్తుంది. సిమ్టమ్స్ ఆర్ నథింగ్ బట్ యువర్ బాడీ ఈస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ అండ్ టెల్ యూ మీరు చేసే ఏదో కరెక్ట్గా లేదో అది మార్చుకోండి అని చెప్తుంది. కానీ అసలు అప్పుడు ఏం జరిగితే అయింది అంటే కొన్ని మైక్రోబ్స్ చచ్చిపోవటం వలన లేకపోతే ఏంటి? ఈ ఫుడ్ నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్ మన స్టమక్ యాసిడ్స్ని, సో గట్లో టాప్ టు బాటమ్ అప్పర్ జిఐ ఇష్యూస్, లోవర్ జిఐ ఇష్యూస్ అని 2 ఉంటాయి. అప్పర్ జిఐ ఇష్యూస్ అన్ని యాసిడ్ రిఫ్లెక్స్, ఎసిడిటీ, కడుపులో మంటగా ఉండడం, అల్సర్స్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్, వీటికి సంబంధించిన అప్పర్ జిఐ ఇష్యూస్. ఎప్పుడైతే అప్పర్ జిఐ ఇష్యూస్ దాటి ఇన్ఫెక్షన్ లోవర్ ఇంటెస్టైన్స్కి చేరుతుందో మనం అప్పుడు లోవర్ జిఐ ఇష్యూస్ లైక్ ఐబిఎస్ కానీ ఐబిడి కానీ వస్తుంది మనకి.
సో అప్పజీయ ఇష్యూస్ రావడానికి ఫస్ట్ మెయిన్ కారణం కామన్గా చూసేది అసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్ చాలా మందిలో కామన్గా చూస్తాం. అదే కడుపులో యాసిడిటీ ఎక్కువయ్యి యాసిడ్ ఎక్కువయ్యి అప్పుడు కదా ఎసిడిటీ వస్తుంది. ఇది ఎసిడిటీ కాదు, మన బాడీకి టైం టు టైం సిర్కాడియన్ రిథమ్ గురించి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. సో ఏదైనా సరే ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ బేస్డ్ ఆన్ ద సిర్కాడియం రిథమ్ అదొకటి, అండ్ యు ఆర్ నాట్ ఈటింగ్ అకార్డింగ్ టు యువర్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్. అంటే టైంకి పడుకోకుండా, టైంకి తినకుండా, లేదా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, స్మోక్ ఎక్కువ చేస్తూ ఉంటే ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ స్టమక్ యాసిడ్స్ ఫస్ట్. అక్కడ స్టమక్ యాసిడ్స్ ఎక్కువైతే ఎసిడిటీ వస్తుందా, తక్కువైతే ఎసిడిటీ వస్తుందా? యాక్చువల్లీ తక్కువైతే ఎసిడిటీ వస్తుంది. మరి అదేంటిది అది? దీనికి యాంటాసిడ్స్ ఇస్తారు. దీని మెకానిజం మనం అర్థం చేసుకోవడం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ మీకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం, యా మనం స్లోగా వెళ్దాం. యా 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 ఎసిడిటీ అంటే జనరల్లీ స్టమక్ యాసిడ్ బాగా ఎక్కువైంది, యా నాకు అందుకే ఈ పుల్లటి తేనుపులు వస్తున్నాయి, నాకు బాగా ఎసిడిటీగా ఉంది. ఎసిడిటీ అంటే యాసిడ్ ఎక్కువైంది అని కదా నార్మల్లీ యా అర్థం. యా యా అది కదా అంటారు మీరు, దానికి చాలా కాంట్రాస్ట్ గా తక్కువైతే వస్తుంది అని అంటున్నారు. సి ఎవరిలో అయితే ఎసిడిటీ ఉందో, యాసిడ్ రిఫ్లెక్స్ ఉందో వాళ్ళలో అడగాల్సిన కొన్ని క్వశ్చన్స్ అడిగితే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఒకటి, మీరు టైంకి తింటున్నారు. టైంకి తిన్న వాళ్ళు ఎవరికి, టైంకి ఇంట్లో వండిన ఫుడ్ తిన్న వాళ్ళు ఎవరికి ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చే ఛాన్స్ లేదు. సో టైం టు టైమ్ మన బాడీ సిర్కాడియన్ రిథమ్ని బట్టి యాసిడ్ సెక్రీషన్ చేసుకుంటుంది. సో మన బాడీకి ఒక మెమరీ ఉంటుంది. అంటే మీరు రోజు 8 AM to 9 PM లేదా 10 AM దాకాను మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మీరు మళ్ళీ లంచ్ చేస్తారు, డిన్నర్ చేస్తారు. సో యువర్ బాడీ హ్యాస్ ఎ సర్టెన్ మెమరీ టువర్డ్స్ యువర్ ఫుడ్. దానికి తగ్గట్టు యాసిడ్ సెక్రీషన్స్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని ఫుడ్ యూటిలైజ్ చేసుకొని ఆ యాసిడ్స్ యూస్ చేసుకొని ఫుడ్ని మనం అరిగించుకుంటాం. ఎప్పుడైతే మీరు అన్హెల్దీగా తింటూ ఉంటారో, ఇది మీరు తిన్న తర్వాత ఆ ఫుడ్ ఇన్ఫ్లేమ్డ్గా మారి కడుపులో డైజెస్ట్ అవ్వకుండా, ఆ డైజెషన్ అవ్వనప్పుడు మీకు కడుపులో ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. అవి పైకి రావడాన్నే మనం యాసిడ్ రిఫ్లెక్స్ అని తెచ్చుకుంటాం. సో బేసికల్లీ మీకు డైజెషన్ అవ్వక యాసిడ్స్ పైకి వస్తున్నాయి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాసిడ్ రిఫ్లెక్స్. ఎందుకు డైజెస్ట్ అవ్వదు? లో స్టమక్ యాసిడ్. ఎందుకు లో స్టమక్ యాసిడ్ వస్తుంది? మీ ఫుడ్ చాయిసెస్ ఇన్ఫ్లేమ్డ్గా ఉన్నాయి, మీ ఫుడ్ టైమింగ్స్ ఆడ్గా ఉన్నాయి, లేదా కడుపుని డ్రై చేసే ఆల్కహాల్ లేదా ఓవర్ జంక్ ఈటింగ్ హ్యాబిట్స్ లేదా స్మోకింగ్ హ్యాబిట్ ఉండడం వల్ల గ్రాడ్యువల్గా స్టమక్లో ప్రొడ్యూస్ అవ్వాల్సిన యాసిడ్ కంటెంట్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వక ఇట్ విల్ బీ యాజ్ ఎ లో స్టమక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్. మరి ఆ లో స్టమక్ యాసిడ్ వచ్చినప్పుడు దానికి మళ్ళీ మనం జెలుసిల్, ఈ ప్యాండీ, యాంటాసిడ్స్ ఎందుకు ఇస్తాం? అవి ఇంకా తగ్గిస్తాయి కదా. మన కడుపులో యాసిడ్ ఉన్నంత వరకు మీకు మంట వేయదు. స్టమక్ ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్. ఎందుకు? అదొక ఎలక్ట్రిసిటీ లాగా, ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడానికి వాడే ఒక ఎలక్ట్రిసిటీ లాగా. సో స్టమక్ ఈజ్ న్యాచురల్లీ ఎసిడిక్ ఇన్ నేచర్. మీకు అనిపిస్తుంది ఎప్పుడు మీ పొట్ట మండుతుందని? ఎందుకు అనిపించదు? మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంది. స్టమక్ యాసిడ్ని హోల్డ్ చేయాలి కాబట్టి న్యాచురల్ ఇట్ ఈస్ డిజైన్డ్ విత్ ఎ ప్రొటెక్టివ్ లేయర్ కాల్డ్ యాజ్ మ్యూకోజా లేయర్. ఈ స్టమక్లో ఉండాల్సిన యాసిడ్స్ పైకి వస్తే దానికి ఆ ప్రొటెక్టివ్ లేయర్ లేదు, మన ఫుడ్ పైప్కి ఆ ప్రొటెక్టివ్ లేయర్ లేదు. కాబట్టి యాసిడ్ మీ గొంతులోకి వస్తే ఎలా అనిపిస్తుంది? మంటగా అనిపిస్తుంది. ఈ యాసిడ్ మంటను తగ్గించడానికి జెలసిల్, యాంటాసిడ్ ఇస్తారు. ఇక్కడ దాకా మీకు క్లియర్ అయింది. బట్ ప్రాబ్లం ఎక్కడుంది? స్టమక్లో ఉంది. అది లో స్టమక్ యాసిడ్ వల్ల వచ్చింది. కాబట్టి ఇంకా మీ స్టమక్ యాసిడ్స్ని తగ్గించేసి మీకు కాన్స్టిపేషన్ అనే కొత్త ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీకు పైన ఇట్ హెల్ప్స్ యూ, ఈ గొంతులో మంటకి, కడుపులో మంటకి ఇట్ హెల్ప్స్ యూ, బట్ ఆన్ ఏ లాంగ్ టర్మ్ ఇట్ విల్ గివ్ రైజ్ టు కాన్స్టిపేషన్. అలోపతిలో ఇట్ బిలీవ్స్ దట్ వాళ్ళు కూడా హై స్టమక్ యాసిడ్ అని చెప్పరు, వాళ్ళు అసలు రీజన్ చెప్పరు. ఫస్ట్ ఎందుకు యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుందో మీరు టైంకి తినండి, టైంకి పడుకోండి, ఈట్ ఇన్ స్మాల్ మీల్స్ అన్నది ఒక జనరల్ అడ్వైస్. మీరు ఏ గ్యాస్ట్రో దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇచ్చే ఒక జనరల్ అడ్వైస్. వీటితో పాటు స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో ఈ జనరల్ అడ్వైస్ ఫాలో అయ్యే టైం లేదో, జనాలకు రిఫ్లెక్ట్ చేసుకునే టైం లేదో, ఈ హ్యాబిట్స్ని ఓవర్ నైట్ గివప్ చేసే మైండ్ సెట్ లేకనో దే స్టార్ట్ డెవలపింగ్ లైక్ ఒక యాసిడ్ రిఫ్లెక్స్, ఒక ఎసిడిటీ ఇష్యూ, కాన్స్టిపేషన్ కింద మారిపోతూ ఉంటుంది వాళ్ళకి. రోజు ఒక టాబ్లెట్ వేసుకొని తినే మనుషులు తెలుసు నాకు. ఎస్, దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ ఇట్ లైక్ ఏ చాక్లెట్ ఎవ్రీ డే. ఒక ప్యాండీ వేసుకొని ఫుడ్ తింటారు. అసలు ఎందుకు అసలు దానివల్ల చాలా హామ్ చేస్తున్నారు కదా వాళ్ళు. ఈ యాంటాసిడ్స్ అన్నవి జనరల్గా మన ఒక బయోలాజికల్ ఫినామినా ఏంటి? మీకు స్ట్రాంగ్ స్టమక్ యాసిడ్ ఉంటే
అవి మీ ఫుడ్లో న్యూట్రియంట్స్ని డీబాండ్ చేస్తాయి. మీరు ఒక ఐరన్ రిచ్ ఫుడ్ తిన్నారు, దాన్ని డీబాండ్ చేసి అవి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళాక అబ్జార్బ్ చేసుకుంటాయి. ఎప్పుడైతే యాంటాసిడ్ తీసుకుంటామో ఫస్ట్ డైజెషన్ సరిగ్గా జరగదు, మీకు తేన్పులు వస్తూనే ఉంటాయి. మీరు ప్యాండీ తీసుకున్న వాళ్ళలో చూడండి, వాళ్ళు ఎక్కువ బర్పింగ్ చేస్తుంటారు, లేదా వాళ్ళ స్టమక్ బ్లోటెడ్గా అనిపిస్తుంటుంది ఎప్పుడు కూడా. దట్ ఈస్ వన్ థింగ్. వాళ్ళకి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ డెఫిషియన్సీస్ చాలా ఉంటాయి, అవి ఇమీడియట్ కనిపించకపోవచ్చు. వన్స్ దే రీచ్ 40s, విపరీతమైన ఆడవాళ్ళలో అయితే పెరిమెనోపాజ్ వస్తుంది తొందరగా. మోకాల నొప్పులు 40 yearsకే మోకాల నొప్పులు వచ్చేస్తాయి. ఐరన్ డెఫిషియన్సీ నాకు తెలిసి యాంటాసిడ్స్ తీసుకున్న 80% మందిలో ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ ఉంటుంది. సో ఈ లో స్టమక్ యాసిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఫర్ క్రానిక్ యాసిడ్ రిఫ్లెక్స్ గర్డ్. అండ్ సెకండ్ థింగ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. మనం తిన్నా కూడా బాడీకి అబ్జార్బ్ అవ్వదు, ఎప్పుడు ఆవలిస్తూనే ఉంటారు, కాన్స్టెంట్ ఫెటీగ్ ఉంటుంది యాంటాసిడ్స్ తీసుకునే వాళ్ళల్లో. మరి అలాంటప్పుడు ఈ డాక్టర్స్ ఇంత యాంటాసిడ్స్ని అంత సబ్స్క్రైబ్ చేయకూడదు కదా? చెయ్యకూడదు, దే షుడెంట్ అడ్వైజ్ ఇట్. ఇది ఇండియాలో ఎక్కువ ఉందా? ఈవెన్ అబ్రాడ్లో కూడా యాంటాసిడ్స్ ఇస్తారా? I have no number in regards to this, but I feel like antacid usage is commonly there. Acid reflux ante first step of correction is antacids. అదే across the globe. Across the globe, I don't know, ఇది నాకు తెలీదు, బట్ my clients come with the same history. వాళ్ళు యాంటాసిడ్స్ తీసుకుంటారు. మన చుట్టూ కూడా ఇంతమందిని చూస్తాం కదా, పెద్దవాళ్ళందరూ ఒక కిట్ పెట్టుకొని ఉంటారు, మెడికల్ కిట్. యాంటాసిడ్, యాంటీబయాటిక్, జెలిస్, దాంట్లో ఒకటి లాక్సేటివ్ ఒకటి ఉంటుంది, క్రిమాఫెన్ ఉంటుంది, కోలోస్పాన్ ఒకటి ఉంటుంది గ్యాస్ రిలీజ్ అవ్వడానికి. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ కిట్ విచ్ యూ సీ ఇన్ 50 years old వాళ్ళ దాంట్లో ఇళ్ళల్లో చూస్తే కామన్గా ఉండేవి ఇవి ఉంటాయి. చాలా మిస్గైడింగ్ చేస్తారు కదా మనని. See, it's an system కేసీ. ఎండ్ ఆఫ్ ద డే కన్జ్యూమర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీరు ఎందుకు స్మోక్ చేస్తారు, ఎందుకు మైండ్లెస్ ఫుడ్ చాయిసెస్ తీసుకుంటారు, ఎందుకు టైంకి వాడుకోరు? వై ఆర్ యూ నాట్ రెడీ టు లీడ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్? సో మీరు అసలు డాక్టర్ దాకా వెళ్ళే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు ఈజ్ మై క్వశ్చన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఎందుకు యూ లుక్ ఇట్ యాంటాసిడ్, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని ఎందుకు ఫస్ట్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు అన్నది ద సెకండ్ క్వశ్చన్. సో అసలు బేసికలీ డాక్టర్ ఒక యాంటాసిడ్ ఇస్తూ వెళ్ళాడు, ఒకడు ఒక 6 months to 1 year వేసుకున్నాడు, ఇంకా వాడికి కడుపులో న్యాచురల్లీ యాసిడ్ ప్రొడ్యూస్ కాదు కదా ఇంకా తర్వాత, చాలా సప్రెసివ్గా ఉంటుంది. ఇట్ లీడ్స్ టు ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ. ఒక ఆటోఇమ్యూన్ కండిషన్కి వెళ్ళిపోయి ఎట్ వన్ స్టేజ్ స్టమక్ విల్ స్టాప్ ప్రొడ్యూసింగ్ యాసిడ్స్, ఇంకా డిపెండెంట్ ఉంటారు వాళ్ళు. దిస్ ఈజ్ వాట్ లీడింగ్ టు క్రానిక్ గట్ ఇష్యూస్. మేము ఇలాంటి కేసెసే చూస్తాం. వాళ్ళకి అసలు ఇంకా ఏది తిన్నా, గ్లాస్ వాటర్ తాగినా బర్బ్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. సో వాళ్ళ ఫ్యామిలీకి అర్థం కాదు అసలు ఒక గ్లాస్ నీళ్ళు తాగితే బర్పింగ్ రావడం ఏంటండి అని, ఇంట్లోనే ఇట్ డిస్టర్బ్స్. సో క్రానిక్ యాంటాసిడ్స్ యూస్ చేసినప్పుడు ఇట్ లీడ్స్ టు ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్. మళ్ళీ దీన్ని రివర్స్ చేయొచ్చా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇస్ ఇట్ ఎ రివర్సిబుల్ కండిషన్? దెర్ ఈజ్ ఎ కండిషన్ కాల్డ్ యాజ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ. అది స్టమక్ సెల్స్ అట్రోఫీ అంటాం, అంటే స్టమక్ సెల్స్ చచ్చిపోతాయి. ఒక కండిషన్, దాంట్లో ఐ హ్యావ్ నో ఆన్సర్. వేరే వాళ్ళ దగ్గర ఉందేమో, నా దగ్గర లేదు. సెకండ్ థింగ్ ఈజ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ విచ్ ఇస్ అన్ ఆటోఇమ్యూన్ కండిషన్. దాంట్లో కూడా మీకు స్టమక్ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేయదు. ఆ 2 కండిషన్స్ తప్ప మిగతా ఏ కండిషన్స్ అయినా సరే, ఎంత ఎక్స్ట్రీమ్ లో స్టమక్ యాసిడ్ అయినా సరే, లో స్టమక్ యాసిడ్ ఒక సిమ్టమ్స్ ఏంటి, బాగా బ్లోటెడ్, బర్పింగ్, ఫుడ్ అరగలేదన్నట్టు అనిపించడము, ఇవి యాసిడ్ రిఫ్లెక్స్, ఇవి లో స్టమక్. వీటికి వీ కెన్ హెల్ప్ యూ. వీటిల్లో కూడా రకరకాలుగా ఉంటాయి. అంటే మీరు ఒక ఎండోస్కోపీ తీసుకున్నప్పుడు హైటస్ హెర్నియా, లేదా గ్యాస్ట్రైటిస్, అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, H. pylori ఇన్ఫెక్షన్స్, వీటన్నిటిని చూసుకొని మనం అసెస్ చేసుకొని మీకు ఎంతవరకు రికవర్ అవుతారా అన్నది మనం ప్లాన్ చేసుకోవచ్చు. హైటస్ హెర్నియా వస్తే ఏం చేయాలి? గ్రేడ్ 3, గ్రేడ్ 4 వస్తే ఐ హ్యావ్ నో సొల్యూషన్. అది మీకు విడ్త్ ఆఫ్ ద ఫుడ్ పైప్ పెరిగిపోతుంది కాబట్టి అక్కడ నుంచి యాసిడ్స్ కంటిన్యూస్గా బ్యాక్ వస్తాయి. దాట్తో ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4. ఆ కేసెస్ని నేను చూడను. గ్రేడ్ 1, గ్రేడ్ 2 దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ హీలింగ్ బ్యాక్. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉండొచ్చేమో ఛాన్సెస్, బట్ నేను చేసిన కొన్ని కేసెస్ నాకు అంత. ఏం చేస్తారు మీరు అసలు? మళ్ళీ ఒక బాడీలో నార్మల్ స్టమక్ యాసిడ్ ఆప్టిమల్ అట్లీస్ట్ సూపర్గా కాకపోయినా చేయడానికి అసలు మీ దగ్గర ఉన్న మెకానిజం ఏంటి? ఇది నేను చెప్పినట్టు ఫస్ట్ కేస్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అండ్ ఎంతవరకు డ్యామేజ్ చేసింది మీ స్టమక్ని అన్నది మనం అర్థం చేసుకోవాలి.
కొన్ని సివియర్ కండిషన్స్ ఉంటాయి, బ్యారెట్స్ ఈసోఫెజైటిస్ అని చెప్పేసి, లేదా స్టమక్ అంతా అల్సర్స్ కనిపిస్తాయి. వాటికి చాలా స్లో రికవరీ ఉంటుంది. ఎండోస్కోపీలో ఏం లేదు, ఇట్స్ ఆల్ గుడ్, క్లియర్గా ఉంది అనుకునేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అన్నీ తీసేస్తాం. బయట ఫుడ్ స్ట్రిక్ట్గా 3 నెలలు తినొద్దు. దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి. ఆల్కహాల్ ఉందా, స్మోక్ ఉందా, జంక్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉందా, స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయా, ఇవన్నీ కరెక్ట్ చేసుకోండి. వీ ప్రొవైడ్ లైక్ ఏ ఫ్రీ మెడిటేషన్ గ్రూప్, దాంట్లో జాయిన్ అవ్వండి. మీరు కూడా మీ సైడ్ నుంచి యోగా చేసుకోండి. దెన్ వీ గివ్ థెరప్యూటిక్ డైట్. దాంట్లో హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్స్ని యూజ్ చేస్తాము. దెర్ ఆర్ సర్టెన్ సప్లిమెంట్స్, B10HCLs అని, డైజెస్టివ్ ఎంజైమ్స్ అని, అలాంటివి యూజ్ చేసి కొన్నాళ్ళు వీ మేక్ షూర్ దట్ యు ఆర్ ఈటింగ్ అకార్డింగ్ టు యువర్ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్. ఆ అబ్జార్ప్షన్ జరుగుతుంది, నాకు ఈ బ్రెయిన్ ఫాగ్ పోయింది, ఫెటిక్ పోయింది, అల్సర్ రావట్లేదు, ఐఎమ్ ఫీలింగ్ గుడ్, యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గిపోయింది, ఇలా సిమ్టమ్స్ అన్నీ రిజాల్వ్ అయ్యాక ఈ డైజెస్టివ్ సపోర్ట్ ఇస్తాం చూడండి, ఎంజైమ్స్ కానివ్వండి, యాసిడ్స్ కానివ్వండి, విల్ స్లోలీ వీన్ ఆఫ్. దే స్టార్ట్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్. అక్కడ నుంచి దే స్టార్ట్ ఫీలింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా క్లారిటీ వచ్చింది ఇప్పుడే. సో ఎసిడిటీకి, గర్డ్కి మీరు ఇచ్చారు ఇప్పుడు ఒక సొల్యూషన్. యాసిడ్ ప్రొడక్షన్కి కూడా మీరు ఇంకొక హ్యాబిట్ ఇప్పుడు దాకా చెప్పింది, కాఫీ టీలు. యూ డ్రింక్ లైక్ 10, నేను చూసాను 10 to 12 కాఫీస్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు. కాఫీ వల్ల ఏమవుతుంది? యాసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. ఇట్ ఇంక్రీజెస్ ద ఎసిడిటీ ఇన్ ద బాడీ. ఇప్పటిదాకా మనం లో స్టమక్ యాసిడ్ మాట్లాడుకున్నాం కదా, మీకు కడుపులో ఉన్న యాసిడ్స్ పైకి తెచ్చేస్తుంది కాఫీ టీ. కడుపులో ఉన్న మ్యూకోజా లేయర్ని తినేస్తుంది ఇన్ని కాఫీ టీస్ తాగితే. 1-2 సర్వింగ్ ఆఫ్ కాఫీ టీస్ ఈజ్ ఓకే. మనకి పొట్టలో ఒక మ్యూకోజా లేయర్ ఉంటుంది, దాట్ ఈజ్ అ ప్రొటెక్టివ్ నేచర్. అందుకే మనకి ఎసిడిటీ అనిపించదు పొట్టలో యాసిడ్ నేచర్ ఉన్నా కూడా. ఎప్పుడైతే మ్యూకోజా లేయర్ తగ్గిపోతూ ఉంటుందో, డ్యామేజ్ అవుతూ ఉంటుందో, అల్సరేషన్ ఫామ్ అవుతూ ఉంటుందో, ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతూ ఉంటుందో, దెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ కడుపులో మంట వస్తూ ఉంటుంది. దాట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ఎసిడిటీ. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, స్మోక్ చేస్తారు, ఆన్ ద అదర్ హ్యాండ్ దే డ్రింక్ కాఫీ. ఒక చేతిలో స్మోక్ ఉంటే ఒక చేతిలో కాఫీ ఉంటుంది, టీ ఉంటుంది. సో ఇట్ డ్యామేజెస్ యువర్ స్టమక్ యాసిడ్ అండ్ మ్యూకోజా లేయర్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ అల్సరేషన్. యా, ఇది వచ్చేసి అప్పర్ జిఐ. ఇప్పుడు లోవర్ జిఐలో స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. అసలు స్మాల్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుంది, లార్జ్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుంది? స్మాల్ ఇంటెస్టైన్లో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ స్మాల్ ఇంటెస్టైన్ యూస్. మనకి డియోడినం, స్టమక్ నుంచి వచ్చిన ఫుడ్ని స్మాల్ ఇంటెస్టైన్ తీసుకొని అక్కడ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అబ్జార్ప్షన్స్ జరుగుతాయి అన్నమాట. వాటిల్లో బ్యాక్టీరియల్ కౌంట్ చాలా మినిమలిస్టిక్గా ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్కి స్వీపింగ్ మోషన్ ద్వారా ఆ అబ్జార్బ్ చేసుకున్న న్యూట్రియంట్స్ పోను మిగిలిన ఫుడ్ పార్టికల్స్ ఫర్ ద ఎక్స్క్రీషన్ ప్రాసెస్ ఇట్ ఈస్ సెంట్ ఇన్ టు లార్జ్ ఇంటెస్టైన్. సో మన గట్ మైక్రోబియం అక్కడే ఉంటుంది? లేదు, ఇట్ ఈస్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద కోలన్. స్మాల్ ఇంటెస్టైన్ ఆల్మోస్ట్ లైక్ ఏ స్టెరైల్ పార్ట్. అక్కడ ఎక్కువ మైక్రోబియం ఉండొద్దు కూడా. కొన్ని మైక్రోబియమ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అవి ఉంటాయి. ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా పెరిగిపోయిందో అప్పుడు కూడా మనకి IBS లాంటి కండిషన్స్ వస్తాయి. సో అంతా లార్జ్ ఇంటెస్టైన్లోనే ఓవరాల్ మైక్రోబియం ఉండేది, లార్జ్ ఇంటెస్టైన్లోనే ఉంటుంది. ఎంత ఉంటుంది అసలు ఒక మనిషి బాడీలో? అది CFUsలో చెప్తారు, 1 ట్రిలియన్ ఉంటుందా? మోర్ దాన్ దాట్. ఇట్స్ దేర్ ఇన్ ద ట్రిలియన్స్ కేసి, వీ కాంట్ కౌంట్. మనం CFU అంటాము, ఒక కాలనీ ఫార్మింగ్ యూనిట్స్. సో CFUs అంటాము, ఇన్ని CFUs అని కౌంట్ చేస్తాం. బట్ ఇట్స్ దేర్ ఇన్ ద ట్రిలియన్ కౌంట్. 10:350 అని చెప్పి ఒక కౌంట్ ఉంటుంది. సో ఇట్స్ దేర్ ఇన్ ద ట్రిలియన్ కౌంట్. బట్ వీ ట్రిలియన్సే దట్స్ దేర్ ఇన్ ద ట్రిలియన్స్. అవేం చేస్తాయి మరి గట్లో ఒకసారి ఫుడ్ వెళ్ళిన తర్వాత? మన ఫైబర్ బ్రేక్ డౌన్ అవుతుంది కదా, ఇట్ టర్న్స్ ఇంటూ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఒకటి ఉంటుంది. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ నీ గట్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందో గట్ మైక్రోబియమో, నువ్వు అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ. నీ ఇంటెస్టైన్స్కి ఏం రోగం రాకుండా ఏదన్నా ఒక మందు ఉందంటే ఫైబర్ నుంచి బ్రేక్ డౌన్ అయ్యి ఈ మైక్రోబియం కన్వర్ట్ చేసిన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఈజ్ వాట్ కీప్స్ యువర్ గట్ హెల్తీ. సో అందుకనే ప్రీబయోటిక్ ఫైబర్ తినండి. ఆ ఫైబర్ గట్ మైక్రోబియంకి ఫుడ్. అది ఫుడ్గా తీసుకొని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దిస్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ విల్ కీప్ యువర్ ఇంటెస్టైన్స్ వెరీ హెల్తీ. దాట్ ఈస్ ద థింగ్. అండ్ వైటమిన్ K, కొన్ని వైటమిన్స్ మన బాడీ ప్రొడ్యూస్ చేయదు, అబ్జార్బ్ చేయదు. అలాంటివి గట్ మైక్రోబియం విల్ టేక్ ఫ్రమ్ దిస్ ఫైబర్ and they start producing it. Like? And vitamin K. Vitamin K. Yeah.
దాని అబ్జార్ప్షన్ అంతా మైక్రోబయోమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సూపర్ అండి. ఐ నౌ అండర్స్టూడ్ వాట్ సింబియాటిక్ రిలేషన్షిప్ ఇస్. అవెంత మనకి హెల్ప్ చేస్తాయో. ఎస్. సో ఓవరాల్గా నాకు గట్ అంటే గట్లో ఉన్న ఫంక్షన్స్ తెలిసాయి. ఇప్పుడు మనం ఆ గట్ వెల్నెస్, అసలు మనం ఒక హెల్తీ బాడీ ఈజ్ హెల్తీ గట్ మీరు అన్నట్టు. సో గట్ వెల్నెస్ అనేది మన హ్యాబిట్స్ ఎలా ఉండాలి, మనం ఏం చేస్తే మన గట్ హెల్తీగా ఉంటుంది అనేది మన నెక్స్ట్ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వినీషా. థ్యాంక్ యూ.